హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మిల్ మేకర్తో ఇలా ఒకసారి చేసుకోండి. టిఫిన్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా లేదంటే స్నాక్స్కైనా ఇలా ఒకసారి చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. మొదటిగా ఇలా చేసుకోవడానికి కావాల్సినవి: 1 కప్ చిన్న మిల్ మేకర్, కాస్త కొత్తిమీర, 1 టమాటో, 1 ఎర్రగడ్డ, 1 కప్ పెరుగు, హాఫ్ నిమ్మకాయ ఉంటే చాలండి. ఇవి ఉంటే చాలండి, సింపుల్గా మిల్ మేకర్తో రెసిపీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళని కాస్త తెరలనివ్వాలి. తెరులుతున్న నీళ్ళలోకి 1 కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. నీళ్ళల్లోకి మిల్ మేకర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మిల్ మేకర్ పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిల్ మేకర్ గిన్నెలోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన మిల్ మేకర్ని ఒక ప్లేట్ తీసుకుని మిల్ మేకర్లో ఉన్న నీళ్లు మొత్తం పిండుకోవాలి. ఇక్కడ ఉన్న మిల్ మేకర్ మొత్తం ఇలానే పిండుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుని ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు మీదకి చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, అలాగే టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. మిల్ మేకర్ పెరుగు ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి. ఇందులోకి నేను కారం వేయట్లేదండి, ఓన్లీ పెప్పర్ పౌడర్ మాత్రమే వేస్తున్నా. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న మిల్ మేకర్లోకి దానిమ్మ గింజలు వేసుకుని కలుపుకోవాలి. దానిమ్మ గింజలు వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకున్నా పర్లేదు. చివరగా 1/2 నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్తో రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూసారు కదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.